శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఇక్కడ శ్రీరాముడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ఓ మునీశ్వర, అలాగైనట్లయితే ఈ జగత్తునందు గురూపదేశ క్రమము ఆత్మజ్ఞానానికి ఎలా కారణమవుతుంది అన్నప్పుడు మనకి పెద్దలు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, శాస్త్ర మర్యాద ఏంటి అంటే గురూపదేశం తీసుకోవాలి అని. అంటే తత్విజ్ఞానార్థ సా గురుమేవాభిగచ్చేత్ అంటే ఆత్మతత్వాన్ని ఎరగడం కోసం గురువు యొక్క సమీపానికే వెళ్ళాలి అనేటువంటిది ఉన్నదే కదా శాస్త్ర మర్యాద. వానంతటికి వానికి ఆత్మతత్వాన్ని గురించి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి అసలు ఆ విధంగా అంటే ఆ వింధ్యాచల ప్రదేశంలో ఉన్నటువంటి ఒక కిరాతుడు ఒక గవ్వని గడ్డిలో పోగొట్టుకొని ఆ గడ్డిలో 3 రోజుల పాటు వెతుకుతూ ఆ వచ్చిపోయేటువంటి వారు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్న మాటలను వినకుండా దాని ప్రకారమే వారు చేసేటువంటి హాస్యాన్ని కూడా లెక్క చేయకుండా వాడు ఆ గవ్వనే వెతుక్కుంటూ ఉన్నాడు. ఇలా కూడా అంటే చాలా జాగరూకుడై వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ అరణ్యంలో వారికి ఒక చింతామణి దొరికింది. 3 రోజుల యొక్క పరిశ్రమ ఫలితంగా వాడు ఆ చింతామణిని తీసుకొని, అది బాగా వెలుగుతోంది, ప్రకాశిస్తుంది, దానిని తీసుకొని ఇంటికి వెళ్ళి తన యొక్క దరిద్రాన్ని పోగొట్టుకొని అఖిల ఐశ్వర్యాలను కూడా పొంది మరి దారిద్ర్యము అనేటువంటి అనర్థాలన్నీ కూడా తొలగదీసుకొని ప్రసన్నుడై ఉన్నాడు. ఈ విధంగా దుఃఖరహితుడైనటువంటి ఆ కిరాతుడు గవ్వను వెతకడానికి పోయాడు కదా. గవ్వని వెతకడానికి పోయి జగన్మూల్యమైనటువంటి ఆ జగత్తుకు కూడా మూలమైనటువంటి చింతామణిని పొందాడు. అలాగనే ఇక్కడ శాస్త్రోపదేశము చేత ఆత్మజ్ఞానం సంప్రాప్తిస్తుంది కదా. ఆత్మజ్ఞానము అనేటువంటిది శాస్త్రాలలో కూడా తెలియజేస్తూ ఉంటుంది. అయితే గురూపదేశ క్రమము అనేటువంటి దాని చేత శబ్దము చేత పుట్టబడేటువంటి పరోక్ష జ్ఞానమే అన్వేషింపబడుతుంది. తనకంటే ఇతరమైనటువంటి జ్ఞానం వెతకబడుతుంది. అది ఎలాంటిది అంటే నిత్యమైనది, అంటే శాశ్వతమైనది, అపరోక్షమైనటువంటి ఆత్మజ్ఞానము లభిస్తూ ఉన్నది. దేని ద్వారా? గురూపదేశ క్రమము చేత. అంటే ఓ రామచంద్ర, బాహ్యమైనటువంటి ఇంద్రియాలకు అన్నింటికంటే కూడా పరమైనదేంటి అంటే ఇతరమైనటువంటి ఇంద్రియాల కంటే తన యొక్క శరీరంలో ఉన్నటువంటి మరి ఇంద్రియాలకన్నింటికంటే కూడా ఏంటది అంటే బ్రహ్మము. ఏంటది? పరమైనది. ఇంద్రియాలు అంటే శరీరమే కదా. శరీరము కంటే, శరీర ఇంద్రియాల కంటే బ్రహ్మము అనేటువంటిది తనకంటే ఇతరమైనదే కదా. అలాగే శబ్దము, శబ్ద శ్రవణ అంటే శ్రవణము అనేటువంటిది శబ్దాన్నే వింటాం. శబ్దబోధాదులన్నీ కూడా శబ్దములో తెలియబడేటువంటివన్నీ కూడా ఇంద్రియ జ్ఞానానికి సంబంధించినటువంటి చిత్తానికి సంబంధించిన వృత్తులే అవుతాయి కదా. ఇలాగా గురూపదేశమునే ఏమంటారు అంటే శబ్ద వృత్తులు, శబ్దము ద్వారా గ్రహించేటువంటి క్రియలు. అటువంటి శబ్ద వృత్తులు మాత్రమే జన్పబడుతూ ఉన్నవి కాబట్టి ఇక నిత్య అపరోక్ష బ్రహ్మము అంటే సత్యమైనటువంటి అపరోక్ష బ్రహ్మము ఏ విధంగా సర్వము వ్యాపించినటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో నిత్యాపరోక్ష శాశ్వతమైనటువంటి అపరోక్ష బ్రహ్మము శిష్యుని యొక్క శుద్ధమైనటువంటి బుద్ధి అందే స్ఫురిస్తుంది. కాబట్టి కేవలము ఉపదేశం మాత్రమే ఆత్మతత్వోదయానికి, ఆత్మతత్వం ఉదయించడానికి హేతువు అవుతుందా అంటే ఉపదేశము మాత్రమే ఆత్మతత్వాన్ని ఉదయించడానికి హేతువు అవుతుందా అంటే కానేరదు. గురూపదేశంచ వినా నాత్మతత్వ గమౌ భవేత్ కేన చింతామణిర్లబ్ధః
కపర్థాన్వేషణం వినా. ఇంకా గనక గురూపదేశము అనేటువంటిది లేకపోతే ఆత్మప్రాప్తి అనేటువంటిది సంప్రాప్తించదు. ఎలాగంటే గవ్వను వెతకబడినటువంటి వానికి చింతామణి లభించింది అంటే ఎలాగంటే వాడు కిరాతుడు గవ్వ కోసం వెతికాడు. గవ్వ కోసం వెతికితే వానికేమైంది? చింతామణి లభించింది. అదే గవ్వని ఎతకలేదు, ఎతకడానికి పోయినటువంటి వానికి చింతామణి లభిస్తుందా? లభించదు. అంటే గురూపదేశము లేకపోతే ఆత్మతత్వము అనేటువంటిది లభించదు. ఎలాగంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కిరాతుని యొక్క కథ యందు గవ్వ కొరకు వెతికితే మాత్రమే చింతామణి లభించింది. అతను గవ్వ కొరకు ఎతకనప్పుడు ఇంకా చింతామణి లభించదు. అంటే గురూపదేశానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శబ్ద బ్రహ్మం ద్వారా ఆ యొక్క ఆత్మతత్వాన్ని తెలియజేసేటువంటి దాని ద్వారా ఇక నిత్యము కూడా అపరోక్షానుభూతిని పొందినటువంటి బ్రహ్మం ఏదైతే ఉంటుందో శిష్యుని యొక్క శుద్ధ బుద్ధి అందే స్ఫురిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా కేవలము ఉపదేశ మాత్రము చేత మాత్రమే ఆత్మతత్వోదయము అనేటువంటిది అదొక్కటే కారణం కాదు, కానీ అది కూడా అవసరమే అని చెబుతూ గవ్వను వెతకడానికి వెళ్ళినటువంటి వానికే చింతామణి దొరికింది, కానీ గవ్వను వెతకనటువంటి వానికి చింతామణి లభిస్తుందా అంటే లభించదు అని చెబుతూ మహాధర్మ రూపమైనటువంటి ఈ ఆత్మతత్వానికి గురూపదేశం అనేటువంటిది కారణం కాకపోయినప్పటికీ కూడా ఎలాంటిది మహదర్థ రూపమైన అంటే ఆ మహత్తును గురించి అర్థరూపమైనటువంటి దాన్ని సంపాదించేటువంటి స్థితి ఈ ఆత్మతత్వానికి ఉన్నది. కాబట్టి ఈ మహదర్థ రూపమైనటువంటి ఆత్మతత్వానికి గురూపదేశం కారణమా అంటే కారణం కాకపోయినా గవ్వను వెతుకుట అనేటువంటిది చింతామణి దొరకడానికి కారణమైంది. గవ్వని వెతకడానికి పోకపోతే చింతామణి దొరకడానికి కారణం కాదు కదా. అలాగననే ఇది కూడా ఈ గురూపదేశం కూడా ఆత్మతత్వానికి అటువంటి కారణమే అవుతూ ఉన్నది. గురూపదేశానికి పోతే ఆత్మతత్వం లభించినట్లు, గవ్వను వెతకడానికి పోతే చింతామణి దొరికినట్లు అని చెబుతూ పశ్య రాఘవమాయేయం మోహిని మహతామపి అన్యదా విశతే యత్న ధన్యదా సాధ్యతే ఫలం. కాబట్టి ఓ రాఘవ చూడు, ఈ మాయా మహాత్ములను కూడా మోహితులను చేస్తూనే ఉంటుంది. ప్రయత్నము చేత మాత్రమే ఒక వస్తువుని వెతుకుతూ ఉంటే మరి ఒక ఫలము అనేటువంటిది సంప్రాప్తిస్తూ ఉంటుంది అని చెబుతూ ఓ రామ నువ్వే చింతించు. ఈ మాయ అనేటువంటిది మహాత్ములు సైతం కూడా మోహితులని వారిని లోభపరుచుకుంటుంది. మాయ అనేటువంటిది ప్రయత్నము చేత మాత్రమే ఎవడైతే తనదైనటువంటి ప్రయత్నం చేస్తాడో వాడు ఒక వస్తువు వెతకడానికి పోతే మరి ఒక వస్తువు సంప్రాప్తిస్తూ ఉన్నది కదా. అలాగననే అన్యత్ కరోతి పురుష ఫలమన్యదేవ ప్రాప్నోతి యంత్రిషు జగత్స్వలోక్యతే చ తస్మాదనంతరభవస్య జగద్భ్రమస్య శ్రేయోతి వాహనమసంగమనిచ్చయైవ. అంటే మనుజుడు ఒక కార్యాన్ని ప్రయత్నము చేత చేస్తూ మరి ఒక ఫలితాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే ఈ విధంగానే ఈ మూడు లోకాల యందు కూడా సత్వరజస్తమో గుణాలతో ప్రాప్తింపజేసినటువంటి స్వర్గలోక మనుజలోక పాతాళలోక వాసులు అందరికీ కూడా ప్రతి ప్రాణికి కూడా ఒక కార్యాన్ని చేస్తూ ఉంటే మరొక ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అంటే ఇటువంటి ఫలితాన్ని ఇటువంటి కార్యం యొక్క ఫలాన్ని మూడు లోకాలలో కూడా వినబడుతూ ఉన్నది. కాబట్టి ఆత్మజ్ఞానము లభిస్తే ఆ తర్వాత ఏమవుతుంది? మిగిలినటువంటి జీవితమునందు ఈ జగద్భ్రమ అనేటువంటిది అసంగంగానే ఉంటుంది. ఈ జగద్భ్రమయందు వాడు ఇంకా ప్రాకులాడడు. అనిచ్ఛాపూర్వకంగానే ఎటువంటి ఇచ్చా లేకుండా సమత్వముతో గడపడం అనేటువంటిది శ్రేయస్సు కలిగించేటువంటి విషయం అని చెబుతూ చూడాలా సిద్ధి విభవ అప్రబోధశ్చ భూపతే గురూపదేశ సాఫల్యే కిరాటాఖ్యానమీర్యతే. అంటే చూడాల యొక్క సిద్ధి యొక్క వైభవం
రాజు యొక్క అజ్ఞానము అనేటువంటిది వర్ణిస్తూ మరి గురూపదేశం యొక్క సాఫల్యమునందు కిరాటుని యొక్క ఆఖ్యానాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ నిర్వాణ ప్రకరణమున కిరాటోపాఖ్యానము అనేటువంటి దానిని వర్ణించి ఇంకా ఇలా చెప్పుతూ ఉన్నారు. తతఃసికిధ్వజో రాజా తత్వజ్ఞాన పదం వినా అజగామ పరం మోహం తమోంధత్వా మేవా ప్రజా. ఓ రామచంద్ర, ఆ తర్వాత తత్వజ్ఞానమే లేనటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞాన పరిపూర్ణము కానటువంటి సికిధ్వజుడు పుత్రులు లేని మనుజుడు శోకాదులు చేత మహా అంధత్వము నొందినట్లుగానే మహామోహాన్ని పొందాడు. ఏ విధంగా అంటే బిడ్డలు లేరు, సంతానం కోసం వేచి వేచి నిరీక్షించి ఎదురు చూసి సంతానం కలగకపోతే మరి శోకము చేత మహా అజ్ఞానాన్ని పొందినట్లుగానే ఈ రాజు కూడా ఏం చేశాడు, తత్వజ్ఞానం లేని కారణం చేత మళ్ళీ కూడా మహామోహాన్ని పొందడం దుఃఖాగ్ని చేత సంతప్తమైనటువంటి చిత్తము కలిగిన ఆ రాజు ఇంకా దుఃఖము అనేటువంటి అగ్నిలో పడిపోయినట్లుగానే, అంటే అగ్నిలో పడి సంతప్తమైనట్లుగానే ఆ దుఃఖంతో అతని యొక్క చిత్తము చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నది. అటువంటి సంతప్తమైనటువంటి చిత్తము కలిగినటువంటి ఆ సికిధ్వజ మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అభీష్టమైనటువంటి వస్తువులను ప్రాపింపజేసేటువంటి రాజ్య విభూతులందు అప్పుడు అగ్నిజ్వాలల యందు కూడా కొంచెమైనను కూడా రమించలేరు. ఆయనకు ఏమో కావాలి, జ్ఞాన సంబంధమైనటువంటి స్థితి యందు మరి నిపుణత్వం ఊహించలేకపోతూ ఉన్నాడు. జ్ఞానాన్ని మరి స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోలేకపోతున్నాడు. అంతేకాదు ఆయన కోరినటువంటి వస్తువులను మరి తెచ్చినందువల్ల కానీ ఆ రాజ్యం యొక్క సుఖాదులు యందు కానీ ఆయన ఏమాత్రము కూడా ఆసక్తిని చూపడం లేదు. ఆయనను ఈ రాజ్య భోగాదులు కానీ ఆయనకి కోరిన వస్తువులను తీసుకొచ్చి ఆయన ముందు ఉంచడం వల్ల కానీ అసలు దేనివల్ల కూడా ఆయన సంతోషము అనేటువంటిది పడలేకపోతూ ఉన్నాడు, ప్రశాంతత ఉండలేకపోతూ ఉన్నాడు. అయితే బాణము విడిచిన తర్వాత మృగాదులను గురించిన వ్యాధునికెట్టి ప్రీతి ఉన్నదో అలాగనే అటువంటి ప్రీతియే ఏకాంత స్థానాలయందు, దిగంతాలయందు, పర్వత స్రోతాలయందు, కొండ గుహలయందు రాజునకు అప్పుడు ఉండి ఉన్నది. ఏ విధంగా అంటే బాణం విడిచేశాడు ఒక వేటగాడు, విడిచిన తర్వాత ఏమైంది, అది మృగాదులకి తగులుతుంది. తగిలినప్పుడు ఇంకప్పుడు ఆ వ్యాధులు అంటే ఆ మృగాన్ని వేటాడినటువంటి వ్యాధునికి ఎటువంటి ప్రీతి అయితే ఆ మృగం పట్ల ఉంటుందో అలాగనే అటువంటి ఇష్టమే ఏకాంత స్థానాల యందు తను ఒంటరిగా ఉండాలనుకున్నాడు. రాజ్యభోగాలు రుచించలా, ఆయన కోరినటువంటి వస్తువులు ఆయనకి ప్రసన్నాన్ని కలిగించాల. దిగంతాల యందు దిక్కుల యందు చరించాలి అనుకున్నాడు, పర్వత ప్రాంతాల యందు తిరగాలి అనుకున్నాడు, కొండ గుహలలో ఉండాలి అనుకున్నాడు. ఆ రాజుకి ఇక అప్పుడు ఆ విధమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. ఏమని అంటే ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళిపోవాలి, రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అంతేకాదు దిక్కులంతా చరించాలి, మరి పర్వత ప్రాంతాలలో తిరగాలి, కొండ గుహలలో తపస్సు చేసుకోవాలి అని ఆలోచన రాజునికి మిక్కుటమైంది. రాఘవ త్వమివ్యాశేషాః స్వాంతాయనయ బోధనైః ప్రార్థితః కార్యతే భృత్యైర్మహీపో దివసక్రియాః. ఓ రాఘవ, నీ వంటి వారల యొక్క సాంత్వన, అనునయ బోధనాల చేత, భృత్యుల యొక్క ప్రార్థనల చేత ఆ రాజు దైవికమైనటువంటి క్రియలను అన్నిటినీ చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఆయన గొప్పవారైనటువంటి పండితుల యొక్క విషయాల పట్ల సాంత్వన కలిగి ఉంటున్నాడు. వారు ఆయనను ప్రార్థించి అనునయించి సముదాయించి చేసేటువంటి బోధనల చేత
కొద్దిపాటి అలా ఉన్నట్లుగా ఉంటున్నాడు. అంతేకాదు ఆయనకు ఉండేటువంటి సేవకుల యొక్క ప్రార్థనల చేత కూడా ఆ రాజు ఏం చేస్తున్నాడు అంటే దైవికమైనటువంటి క్రియలు అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాడు. నిరంతరం కూడా ఆయనకి ప్రబలమైనటువంటి వైరాగ్యశీలత్వమే వచ్చింది, విరక్తి తత్వం జనించింది. సన్యాసిలాగానే ఉన్నాడు, ఏమీ పట్టనట్టుగా ఉంటున్నాడు. శాంత బుద్ధి కలిగినట్లుగా ఉన్న ఆశికి ధ్వజుడు అప్పుడు మహాభోగాలు అంటే ఎన్నో ఆనందించడానికి ఉపయుక్తములైనటువంటి సుఖాలు, రాజ్య సంపదను అనుభవించడం యందు కూడా వాటి యందు కూడా ఆయనకి దుఃఖమే కలుగుతున్నది. అంటే దాని పట్ల ఆయనకు ఎటువంటి ఆసక్తి లేదు. ఇక దదావతి తరాం దానం గోభూమి కనకాధికం దేవేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ స్వజనేభ్యశ్చ మానధ. మానప్రదుడగు రామచంద్ర, అతడు దేవతలకు బ్రాహ్మణులకు తన యొక్క బంధువర్గానికి గోవులు భూములు సువర్ణాలు అనేకాలు దానం చేసేస్తున్నాడు. తపం చేసుకోవడం కోసం ఆయన కృత్యము చాంద్రాయణము అనేటువంటి వ్రతాలను చేశాడు. కృత్యము అంటే రోజుకు కూడా ఒక్క ముద్ద 3 రోజులు తిని 4వ రోజు ఉపవసించడం, మళ్ళీ 4వ రోజు అంటే ఒక 3 రోజు పగలు ఒక ముద్ద తింటే 4వ రోజు ఉపవసించి మళ్ళీ 5వ రోజు నుండి కూడా ఆయన రాత్రిపూట ఒక కృత్యం అంటే ఒక ముద్ద, మళ్ళీ అలా 3 రోజులు తిని మళ్ళీ కూడా ఒకరోజు ఉపవాసం చేసి మళ్ళీ కూడా పగలు 3 పగళ్ళు 3 ముద్దలు. ఈ విధంగా అంటే ఆహారం తీసుకునే దాని పట్ల కూడా ఎంతో నియమానుసారంగా కృత్యము అనేటువంటి వ్రతాన్ని పాలిస్తూ ఉన్నాడు. చాంద్రాయణము అనేటువంటి వ్రతాన్ని కూడా చేశాడు. ఈ చాంద్రాయణ వ్రతము అనేటువంటిది ఏ విధంగా అంటే అమావాస్య వెళ్ళినది మొదలు మరి పాడ్యమి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా పాడ్యమి ఒక ముద్ద, విధియ 2 ముద్దలు, తదియ 3 ముద్దలు, ఈ విధంగా మరి అమావాస్య వెళ్ళింది మొదలుకొని పాడ్యం నుండి పౌర్ణమి వరకు 15 ముద్దల వరకు పెంచుకుంటూ పౌర్ణమి రోజున నిండుగా 15 ముద్దలు భోజనాన్ని స్వీకరిస్తాడు. ఆ మరునాడు ఇంకా మళ్ళీ కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత కృష్ణపక్ష పాడ్యమి వస్తుంది. ఆ పాడ్యమికి మళ్ళీ ఆ 15 ముద్దల్లో 14 ముద్దలు తింటాడు. తర్వాత విధి నాడు 13 తింటాడు, తది నాడు 12 తింటాడు. ఈ విధంగా వచ్చి ఒక్కొక్క ముద్ద రోజువారీ కూడా తగ్గించుకుంటూ అమావాస్య నాడు ఇక పూర్తిగా ఉపవసిస్తాడు. అలా ఉపవాసం చేసేటువంటి అంటే తన యొక్క తపస్సును ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు అంటే కృత్యవ్రతము చాంద్రాయణ వ్రతము అనేవి కూడా చేశాడు. ఇంకా కూడా అనేక పుణ్యతీర్థాలయందు స్నానం చేశాడు. అనేక పుణ్యమైనటువంటి వనాలయందు కూడా తిరుగాడుతూ ఉన్నాడు. ఇతరమైనటువంటి పవిత్రమైన స్థానాలయందు కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఇలాగా అంటే అట్లా అనేక రకాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఒక నిధిని కోరేటువంటి వాడు నిధి లేనటువంటి స్థలాన్ని త్రవ్వడం చేత ఏమవుతుంది, అక్కడ నిధిని పొందలేడు. నిధి లేకుండా నిధిని ఎలా పొందుతాడు? వాడు త్రవ్వని ఇంకా మనుషుల్ని పెట్టి ఏదైనా పని చేయించని, కానీ నిధిని పొందలేడు కదా. ఎందుకు? నిధిని పొందాలి అంటే వాడు త్రవ్వేటువంటి ప్రదేశంలో నిధి ఉండాలి. అలా నిధి లేనటువంటి వాడు నిధిని కోరేటువంటి వాడు నిధి లేని ప్రదేశంలో త్రవ్వడం చేత నిధిని పొందలేనట్లుగానే రాజు కూడా తన యొక్క శోకాన్ని ఎలా వదిలించుకోవాలో శోకరాహిత్యమైనటువంటి స్థితిని సంతోషమైన ప్రసన్నత్వాన్ని అతను పొందలేకపోతూ ఉన్నాడు. ఎన్నో రకాల పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా. రాత్రిందివ మహానేష శుష్యత్యేవ కృశానున చింతయామాస సంసార వ్యాధి భేషజం. మహానుభావుడగు ఆ రాజు
రాత్రి పగలు కూడా చింత అనేటువంటి అగ్ని చేత శుష్కించిపోతూ ఉన్నాడు, క్షీణిస్తూ ఉన్నాడు. సంసార వ్యాధి అనేటువంటి ఔషధాన్ని చింతిస్తూ ఉన్నాడు. అసలు ఈ సంసారము అనేటువంటిది ఎలా పోతుంది? మరొక శరీరాన్ని తీసుకొచ్చుకుంటానేమో, ఈ శరీరం పోతే మరి మళ్ళీ కూడా శరీరము ఉపాధి అనేటువంటిది పొందకుండా ఉండాలి అంటే దానికి తగినటువంటి ఔషధం ఏంటి అని ఆ ఔషధం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఏంటది? ఏ ఔషధం ద్వారా, ఏ మహామంత్రం ద్వారా, ఏ క్రియ ద్వారా నేను మళ్ళీ కూడా జనన మరణాలను పొందకుండా ఉంటాను అనే విషయం గురించి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. ఎలాగంటే మహనీయుడైనటువంటి ఆ రాజు పూర్ణమైనటువంటి దుఃఖరాహిత్యము పొందడం లేదు. ఆ కారణం చేత రాత్రి పగలు అనేటువంటి చింత అనేటి అగ్ని చేత ఆయన కాలిపోతూ ఉన్నాడు. సంసార వ్యాధి యొక్క ఔషధాన్ని గురించి చింతిస్తూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. చింతాపరవశోదీనో రాజ్యం స్వస్య విశోపమం మహావిభవమప్యగ్రేణ పశ్యత్ఖిన్నయాధియ. చింతాపరవశుడైనటువంటి దీనుడగు ఆ రాజు తన యొక్క రాజ్యాన్ని విషములాగానే చూస్తూ ఉన్నాడు. ఖేదమైనటువంటి బుద్ధితో, దుఃఖ బుద్ధితో కూడినటువంటి వాడే మరి తన ఎదురుగ్గా ఉన్నటువంటి గొప్ప గొప్ప వైభవాలను, అనుభవయోగ్యములైనటువంటి సుఖాలను కూడా చూడడం లేదు అనే చెబుతూ, ఎలాగంటే అలా చింతతో నిండిపోయి దీనుడై ఉన్నటువంటి ఆ రాజు తన యొక్క రాజ్యాన్ని విషంలాగానే చూస్తూ ఉన్నాడు. ఇంకా కూడా ఎదుటనే ఉన్నటువంటి గొప్ప సుఖవంతమైన వైభవాలను కూడా ఆయన బాధపడే విచార బుద్ధితోనే చూస్తూ ఉన్నాడు, కానీ దానిని సంతోషముతో చూడలేకపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకానొక సమయమునందు ఏకాంత స్థానములో మరి శంఖముపై చేరిన చూడ, అంటే ఏకాంత స్థానమున టంకముపై చేరినటువంటి చూడాలను గుర్చి మధురవాకుతో శిఖిధ్వజుడు ఇలా అన్నాడు. ఒకరోజు చూడాల తన భర్త యొక్క ఒడి యందు కూర్చుని ఉన్నది. ఆమెను చూసి ఇలా అన్నాడు శిఖిధ్వజ మహారాజు. భుక్తం రాజ్యం చిరంకాలం భుక్త విభవ భూమయ అధునాస్మి విరాగేణ యుక్తో గచ్చామి కారణం. ఓ ప్రియా, చిరకాలము కూడా రాజ్యాన్ని, అనేక వైభవాలను కూడా నేను అనుభవించాను. ఇంకా ఇప్పుడు నాకు విరక్తితో ఉన్నాను, వైరాగ్యముతో కూడి ఉండి నేను అరణ్యాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను. నేను అరణ్యాలకు వెళుతూ ఉన్నాను. నా సుఖాని నా దుఃఖాని నా పదో నచ సంపద క్రోడీ కుర్వంతి తన్వంగి మునిం వనవనివాసినిం. ఓ సూక్ష్మాంగి, వనవాసియగు మునిని దుఃఖాలు కానీ, సుఖాలు కానీ, ఆపదలు కానీ, సంపదలు కానీ మోహితం చేయజాలవు. ఎందుకు? వాడు అరణ్యంలోనే నివసించేటువంటి మునిని, మననశీలుణ్ణి ఏ దుఃఖాలు ఆశించవు, ఏ సుఖాలు కూడా ఇబ్బంది పెట్టవు, ఏ ఆపదలు రావు, సంపదలు కూడా అతనిని మళ్ళీ మోహపరచలేవు అని చెబుతూ, ఇంకా కూడా అటువంటి వనవాసి అయినటువంటి మునికి, అరణ్యమును నివసించేటువంటి మునికి దేశభంగమును గురించినటువంటి విమోహము కానీ, అంటే దేశము భంగపడుతుంది, రాజ్యం భంగపడుతుంది, పరుల సొత్తు అవుతుంది అనేటువంటి విమోహం కూడా నాకు రాదు. యుద్ధమునందలి జనక్షయాన్ని గురించినటువంటి దుఃఖం కూడా లేదు. అంటే యుద్ధంలో కొంతమంది జనులు, భటులు, సైనికులు నశించిపోయారనేటువంటి దుఃఖం కూడా ఉండదు. కాబట్టి ఈ వనవాసుల యొక్క సుఖము అంటే రాజ్యం చేసినప్పుడే యుద్ధాలు వస్తాయి. యుద్ధాలు చేసినప్పుడు జనాలు నశిస్తారు. నేను ఏ రాజ్యాన్ని పాలించను కాబట్టి ఏ యుద్ధాలు రావు. ఆ యుద్ధాలు రాకపోతే జనక్షయం కాదు, నాకు ఆ దుఃఖము కూడా ఉండదు. కాబట్టి నేను వనవాసమే చేస్తాను. వనవాసుల యొక్క సుఖము రాజ్య సుఖం కంటే కూడా అధికమే అని నేను తలుస్తూ ఉన్నాను. కాబట్టి ఓ సుందరముకి, పుష్పగుచ్చములు అనేటువంటి స్థానాలను ధరించినవి, రక్త పల్లవాలు అనేటువంటి చేతులు గలవి, సుగంధము చేత అనురాగయుతములే అయిన ఈ పుష్పాలను ఆ అలంకారాలతో శోభితములైనటువంటి సేవించడానికి యోగ్యమైన ఈ సువర్ణ శిలారూప నితంబ తటము చేత, అంటే
దీని చేత శోభతో కూడుకొని తరంగాలు అనేటువంటి ముత్యాల యొక్క సమూహం చేత గుర్చబడినటువంటి నదీ రూపముక్త లతల చేత కప్పబడి ఉండడము చేత లతలు అనేటువంటి సకుల చేత పరివేష్టింపబడినవే అయ్యున్నవి. ముగ్ధము మృగరూపము అనేటువంటి బాలకులతోటి కూడి ఉన్నవి. స్వభావంగానే విశేషమైనటువంటి సుగంధాన్ని కలిగి ఉన్నవి. కాబట్టి ఈ ఫలరూప భోజనము ఇచ్చేటువంటివి ఈ తుమ్మెదల యొక్క సమూహము అనే నేత్రములు కలవియు పుష్పాల చేత నిండిపోయినటువంటి లతలు అనేటువంటి అవయవాలు గలవియు ఆస్వాదింపయోగ్యమైనటువంటి జలము కలిగిన సెలయేళ్లతో కూడిని శీతలములై నిర్మలములై నట్టి అవయవాలు కలిగినటువంటి అయిన ఈ యొక్క ఆ అరణ్య వీధులు నీలాగానే నన్ను ఆనందింపజేస్తూ ఉన్నవి అని చెబుతూ ఏకాంతమైనటువంటి ఆ యొక్క అడవి ప్రదేశమున మనసు ఎట్లు సుఖాన్ని పొందుతుందో అలాగే చంద్రబింబములందు కానీ బ్రహ్మదేవుడు ఇంద్రుడు అంటే స్వర్గమునందు కానీ సత్యలోకమునందు కానీ ఈ బ్రహ్మలోక స్వర్గాల యందు కానీ నాకు ఇటువంటి సుఖము అనేటువంటిది దొరకదు. కాబట్టి సూక్ష్మాంగి ఇటువంటి వనగమనము అంటే అరణ్యానికి వెళ్ళటను అనేటువంటి ఉత్తమమైనటువంటి విచారము నాకు కలుగుతూ ఉన్నది. ఈ ఆలోచన యందు నీవు నాకు ఎటువంటి ఆటంకము కూడా కలిగింపవద్దు. ఎందుకు అంటే కుల స్త్రీలు ఎన్నటికీ కూడా తన భర్త యొక్క కోరికకు ప్రతికూలము అనేటువంటిది చేయరు కదా అని రాజు చూడాలతో అన్నాడు. అప్పుడు చూడాల ఇలా అంటూ ఉన్నది, ప్రాప్తకాలం కృతం కార్యం రాజతే నాథ నేతరం వసంతే రాజతే పుష్పం ఫలం శరది రాజతే. ఓ ప్రాణనాథ, సమయానికి అనుకూలమైనటువంటి కార్యమే శోభిస్తుంది కానీ ఇతరమైనది కాదు కదా. ఏ సమయానికి ఏది అనుకూలమో అదే సిద్ధిస్తుంది, అదే అలంకారంగా ఉంటుంది కానీ ఇతరమైనది కానే కాదు. ఎలాగంటే వసంతకాలమునందు పుష్పాలు శోభిస్తాయి, శరత్కాలమున ఫలాలు శోభిస్తాయి. అలాగనే వార్ధక్యము చేత గ్రస్తమగు దేహములు కలిగిన వారికే అంటే ముసలితనము చేత నింపబడినటువంటి దేహాలు కలిగిన వారికే వన నివాసము అంటే ఈ అరణ్య నివాసము అనేది సరి అయి ఉంటుంది కానీ మీ వంటి యవనవంతులకైతే కాదు కదా. కాబట్టి ఇప్పుడే మీరు వనాలకు వెళ్ళడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు మహారాజా. ఈ కారణమున ఎంతవరకైతే మన ఇద్దరము కూడా యవనము నుండి విముక్తులము కాకుండా ఉంటామో అంతవరకు కూడా మనము పుష్ప సమూహాల చేత వృక్షాలులాగానే మనము మన గృహమునందే వసిస్తాము. మనకి యవనం అనేటువంటిది నశించిన తర్వాతే మనం వనాలకు వెళదాం. అప్పటి వరకు కూడా మనం గృహమునందే ఉందాము అని చెబుతూ, అంతేకాదు పుష్పాలతో కూడిన లతల లాంటి కేశాలు అంటే వార్ధక్య చిహ్నముగా అంటే ముసలితనానికి గుర్తుగా మనం ఎప్పుడైతే శిరాలు కలిగి ఉంటాము అంటే మన తలకాయ వెంట్రుకలు తెల్లబడిపోతాయో అప్పుడు సరోవరము నుండి హంసలలాగానే మనం అరణ్యానికి వెళ్ళిపోదాము మన జుట్టు తెల్లబడినప్పుడు. సమయము కాని సమయమున ప్రజాపాలనం వదిలివేసేటువంటి రాజుకు రాజ్య ఛిద్రాన్ని గురించి రాజ్యము అనేటువంటిది భంగపడిపోతుంది. దానిని గురించినటువంటి గొప్ప పాపము సంభవిస్తుంది. కాబట్టి ఇంకా కూడా సమయం ప్రాప్తించక మునిపే కార్యం చేసేటువంటి రాజును ప్రజలు నిరోధిస్తారు. అకార్యాల నుండి కూడా తమ యొక్క ప్రభువును భృత్యులు పరస్పరము కూడా అనాదరిస్తారు, నివారిస్తారు. కాబట్టి అందుకని మనం కొంత సమయము గడిచినాక మనం ముసలవాళ్ళం అయిన తర్వాత మనము ఈ అరణ్యాలకు వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుందాము అని చెప్పింది. అప్పుడు శిఖధ్వజ మహారాజు అంటూ ఉన్నాడు, అలముత్పల పత్రాక్షి విఘ్నేనాభిమతస్యమే విద్ధి మాం గతం మే వేతో దూరమే కాంతకాననం. అంటే ఓ కమలనేత్రి, ఈ నా అభీష్ట కార్యము అనేటువంటిది విఘ్నం చేయకు.
నాకు వనాలకు వెళ్ళి నివసించాలి, మునులులాగా ఉండాలి, రాజ్యకార్యం నేను నెరవేర్చలేను. నా యొక్క ఈ విరక్తి తత్వం కలిగినప్పుడే నేను వనాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ఆలోచనకు నేను ఏది కోరుకుంటున్నానో ఆ కార్యాన్ని నువ్వు ఆటంకం చేయవద్దు. దూరమైనటువంటి ఏకాంతమగు అరణ్యానికి వెడలినట్లుగానే నన్ను ఇప్పుడు భావింపు. నేనిప్పుడు దగ్గర ఉన్నప్పటికీ కూడా నేను దూరమైనటువంటి అరణ్యాలకు ఏకాంతవాసంలో ఉన్నట్టుగానే నీవు నన్ను భావించు. సూక్ష్మాంగి, నీవు ఇంకనూ బాలికవే, నువ్వు అమాయకురాలవు, నీకేమీ తెలియదు. ఎందుకు? నువ్వు కోమలివి కాబట్టి అరణ్యాలకు ఎగడం అనేటువంటిది నీకు తగదు. నువ్వు అరణ్యాలకు నీవేమీ రానక్కర్లేదు. నువ్వు ఎలా అంటే సుకుమారివి. వనవాసము పురుషులకు కూడా అతి కష్టసాధ్యమైనదే అవుతుంది. కాబట్టి నీవు అరణ్యాలకి రావడానికి పోవడానికి తగదు అని శిఖధ్వజ మహారాజు చెబుతూ ఉన్నాడు చూడాలతో అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.